2026 T20 వరల్డ్ కప్ పాకిస్తాన్, వెస్టిండీస్, ఇండియా ఈ మూడు టీమ్స్లో చాలా స్ట్రాంగ్గా ఉండబోతున్నాయి. గ్రహస్థితి అనేది ఈ మూడు టీమ్స్ మీద చాలా ఎక్కువగా ఉన్నది. ఈ మూడు టీమ్స్లోనూ ఇండియా 2026 T20 వరల్డ్ కప్ గెలవబోతోంది. జై శ్రీరామ్. 2022 నుంచి 2025 అక్టోబర్ వరకు మొత్తం 19 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవన్ అయ్యాయి. అవన్నీ కింద డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరుగుతోంది. మకర రాశికి అధిపతి శని. మకర రాశిలో ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో మకర రాశి వారికి బుధుడు, శుక్రుడు, శని 3 గ్రహాలు యోగిస్తున్నాయి. మిగతా గ్రహాలు వ్యతిరేకత ఫలితాలు ఉన్నాయి. మీరు కనుక బ్రాహ్మణుడికి కందులు కనుక దానం చేస్తే కనుక మంచి ఫలితాలు ఉంటాయి. శివుణ్ణి ఆరాధించండి, ఇంకా మంచి ఫలితాలు ఉంటాయి. ఈ వారంలో గురువారము, శుక్రవారము, శనివారం రోజున ముఖ్యమైన పనులు స్టార్ట్ చేస్తే కనుక ఖచ్చితంగా విజయం సాధిస్తారు. ఆదివారము, సోమవారము, శుక్రవారం రోజున మాత్రం ముఖ్యమైన పనులు స్టార్ట్ చేయకండి. స్టార్ట్ చేస్తే కనుక వ్యతిరేకత ఫలితాలు, ధన నష్టం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మకర రాశి వారికి కుటుంబ పరంగా, ధన పరంగా చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఈ వారం అనేది అంత అనుకూలంగా లేదు. మీకు ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువగా ఉన్నది. లవర్స్ కి బ్యాడ్ టైం నడుస్తోంది. మీ లవర్ కి మనం ప్రపోజ్ చేయకని రిజెక్ట్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. హెల్త్ పరంగా చిన్నపాటి సమస్యలు, పెద్దపాటి సమస్యలు ఏమీ లేవు. ఈ వారంలో అవుతాయి కనుక చాలా బాగుంటది. శత్రువులు మిత్రులు అయ్యే అవకాశం ఉన్నది. ఈ వారం అనేది చాలా సంతోషంగా అవుతూ ఉంటారు. బిజినెస్ పరంగా బ్యాడ్ టైం నడుస్తోంది. ఎక్కువ పెట్టుబడి పెట్టకండి. పెడితే కనుక ఇబ్బందులు పాలయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మ్యారేజ్ పరంగా చాలా బాగుండబోతోంది. ఈ వారం అనేది ఎటువంటి సమస్యలు అంటూ ఉండవు. వృత్తి పరంగా మీకు చాలా బాగుంటది. ఇక్కడ దశమాధి స్థానం మీద గురుగారు దృష్టి ఉన్నది. దశమాధిపతి 2వ స్థానంలో ఉన్నారు. ఈ విధమైన గ్రహస్థితి ఉండటం మూలంగా వృత్తి పరంగా మాత్రం మీకు చాలా బాగుండబోతోంది ఈ వారం అనేది. జాబ్ చేంజ్ అవ్వాలనుకున్నా సరే ఇది సరైన సమయము. చాలా మంచి ఫలితాలు ఉంటాయి. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్చరిక దిశాలను సంప్రదించండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.